సో రైట్ నో మనం కొత్తిమీర తవా చేప ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. మనం కొత్తిమీర తవా ఫిష్కి కావాల్సిన ఫిష్ ఇది. మనం యూజ్ చేసేది ఇక్కడ బాషా ఫిష్ యూజ్ చేస్తాము. కొత్తిమీర తవా ఫిష్కి ప్రిపేర్ చేసుకున్నాము ఈ పేస్ట్, ధనియా, జీరా అండ్ పుదీనా, గార్లిక్ అండ్ జింజర్, గ్రీన్ చిల్లీ. సో ఏం చేయాలి ఫస్ట్ మోహన్ గారు? మనం మ్యాగ్నేషన్కి మనం ముందుగా పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం. ఇది కొత్తిమీర పేస్ట్. కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ, జింజర్ అండ్ గార్లిక్ అన్ని గ్రీన్ కలర్ లోనే ఉంటాయి కాబట్టి మీకు తెలియట్లేదు, ఇది ఓన్లీ కొత్తిమీర అనుకున్నారు. సో ఈ ఐటమ్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత పేస్ట్ చేశారు ఇది. అవును మేడం. సో ఇలా ఉంటుంది ఆ పేస్ట్. ఓకే, నెక్స్ట్ దీంట్లో వేసుకొని మ్యాగ్నేషన్ చేసుకొని ఫిష్ అంతేనా? సో ఇది ఏం ఫిష్? ఫిష్ చూపిస్తున్నా. ఇది బాషా ఫిష్ మేడం, బోన్లెస్ బాషా ఫిష్. కొంచెం ఈజీగా ఉంటుంది బోన్లెస్ కాబట్టి. అవును అంతేనా? మేడం. అవును మేడం. ఇప్పుడు మీరు ఇద్దరు నన్ను జడ్జ్ చేస్తారేమో. సాల్ట్ కూడా వేసారు కదా? అవును మేడం, సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. देखो कितना डालना है बताइए मुझे, कितना डालना है ये? మనకి ఫిష్కి సరిపోయినంత, అంటే ఎగ్జాక్ట్లీ మొత్తం అంతా కలిసిపోయేటట్లు ఉండేటట్లు చూడండి. సో ఇప్పుడు ఇది ఎన్ని గ్రామ్స్ ఫిష్ అయితే ఇది ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి? ఒక ఎట్లా 250 గ్రామ్స్ కి ఫిష్ కి మనకి ఒక 100 గ్రామ్స్ పేస్ట్ తీసుకుంటే సరిపోద్ది. అవునా? అవును. ఓకే. జ్యూసీగా ఉండాలి మేడం ఇదంతా. ఇట్లానే పట్టాలి. ఇంకొక స్పూన్ వరకు ఇందులో పడుతుంది. ఇంకొక స్పూన్ ఓకే. స్పూన్ వేసి నీట్గా చేతితో బాగా మ్యాగ్నేషన్ చేయొచ్చా? చేసుకోవాలి. చేత్తో చేయొచ్చా? అవును, చేత్తో. అమ్మయ్య, చేత్తో అనే ప్రాణం వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను చేత్తో ఇది మ్యారినేషన్ చేస్తున్నాను. మనం చేసే ప్రొసీజర్లో ఇది చాలా ఈజీ అన్నమాట. సో మనకి ఈ కలపడం మంత్రం బాగా కలుపుతాం. ఈ సో సైడ్ నుంచి ఫైనలీ దిస్ థింగ్ ఇస్ డన్. Yes, ma'am. ఇది బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఎంత టైం మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టాలి దీన్ని పక్కన? మినిమం ఒక 5 minutes ఇలా మ్యాగ్నేషన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, డన్. ఆల్రెడీ ఎందుకంటే ఫ్లవర్స్ ఆల్రెడీ సింపుల్ గా యాడ్ అవుతాయి మీట్లోకి. కొత్తిమీర ఒకటి, పుదీనా, గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్, జింజర్ మీట్లోకి ఇమీడియట్లీ యాడ్ అవుతాయి ఆటోమేటిక్. ఓకే, సో ఇవి త్వరగా దీని లోపలికి ఇంకిపోతాయి. ఇంకిపోతాయి కాబట్టి దీనికి 5 minutes మనం పక్కన పెడితే సరిపోతుంది. సో ఇది 5 minutes ఇలా పక్కన పెడదాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం? దాన్ని మనం ఒక ప్యాన్ లోని హీట్ చేసుకొని వేసుకోవడం. ఆయిల్ హీట్ చేసుకొని ఒకటి వేసుకొని కాల్చుకోవడం. అంతేనా? ఓకే.